నామానికి మహిమ కలుగునుగాక. ఇక సమయంలో మనం దేవుని మాటలను ధ్యానించుకోబోతూ ఉండగా ఈ దినము ధ్యానము నిమిత్తమై ఏర్పాటు చేయబడిన దేవుని యొక్క వాక్య భాగం అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలను మనం చదువుకుందాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలను మనం చదువుకుందాం. మన మధ్యలో ఉన్న సహోదరులు సంపత్ గారు ముందుకు వచ్చి ఈ యొక్క వాక్య భాగాన్ని చదువుతారు. అపోస్తులుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16-17 వచనాలను మనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడువాడను కాను. ఏలయనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. ఎందుకనినా నీతిమంతుడు విశ్వాసమూలముగా జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాసమూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందించుటకు మన మధ్యలో మన బిషప్ గారు ఉంటున్నారు. వారు ముందుకు వచ్చి దేవుని యొక్క వర్తమానాన్ని మనకు అందిస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో చేరి వచ్చిన మీ అందరికీ శుభములను తెలియచేస్తూ ఉన్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ ఆదివారపు దినమున ఆయన మందిరావరణంలో చేరి ఆయనను ఆరాధించటానికి ఆయన మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి, ఈ గొప్ప ఆధిక్యతను బట్టి మనము దేవునికి ఎంతైనా వందనస్తులమైంటూ ఉన్నాం. ఈ రోజు నుంచి వాస్తవానికి తెలుగు సర్వీస్ని సరిగ్గా 11 గంటలకే ప్రారంభించడానికి ప్రయత్నం మొదలుపెట్టాం. ఎందుకంటే గత కొద్ది దినాలుగా ఇంగ్లీష్ సర్వీస్ లేట్ అవటం, మనకి తెలుగు సర్వీస్ ఇంకొంచెం ఆలస్యం అవటం, అయిపోయేసరికి 1:30 దాదాపుగా 1:45 అవుతుంది. అది కొద్దిగా మంచి టైం కూడా కాదు కాబట్టి 1 గంటకంతా ముగించడానికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేస్తున్నాం. అది కూడా మనం గమనిద్దాం. 10 గంటలకు 11కే మనం సర్వీస్ని మనం ప్రారంభించుకొనబోతున్నాము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈ సమయంలో చదవబడిన వాక్య భాగము రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో 1వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ అధ్యాయములో పౌలు మొట్టమొదటి భాగములో తనను గురించిన విషయాలను వెల్లడిపరుస్తూ ఉన్నాడు. తాను ఏమై ఉన్నాడో, తాను ఏ విధముగా దేవుని చేత పిలవబడిన వానిగా ఉన్నాడో, దేవుని పరిచారకునిగా ఎలా ఉన్నాడో తనను గురించి తను ప్రారంభములో పరిచయం చేసుకున్న అపోస్తలుడైన పౌలు రెండవది 8వ అధ్యాయం 8వ వచనం నుంచి కానీ మనం చూసి, రెండవది 3వ వచనం నుండి 7వ వచనం వరకు కూడా సువార్తను గురించి తెలియజేస్తూ ఉన్నాడు. సువార్త సత్యమును గురించి మాట్లాడుతున్నాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రభు అయిన యేసు క్రీస్తే ఎవరి గురించి అయితే ప్రవచింపబడిందో ఆ ప్రవచనకు అనుగుణమైన మెస్సయ్య ఎవరైనా ఉన్నారంటే ఆయన నజరేయుడైన యేసుక్రీస్తే అని స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మనకు తెలుసు, పౌలు సౌలుగా ఉన్న కాలంలో అసలు యేసు ప్రభువుని నమ్మినోడు కాదు. పౌలు సౌలనే కాదు కానీ ఆ దినాలలో చాలామంది ఆయన నమ్మలేదు. కారణము, అప్పటికే అనేక మంది యేసు అని పేరు కలిగిన వాళ్ళు చాలామంది అప్పటికే ఉన్నారు. యేసు అనే పేరు ఈయనకి కొత్తదేం కాదు, చాలామందికి ఆ పేరుంది.
రక్షకుడు అనే అర్థం వచ్చే పేర్లు చాలామందికి ఉన్నాయి ఆ దినాలలో. అయితే వాస్తవానికి ఏదైతే ప్రవక్తల ద్వారా ప్రవచింపబడిన రీతిగా ఈయన జన్మించాడో, మరణించి పునరుద్ధానుడయ్యాడో, వీటన్నిటినీ ఆధారము చేసుకుంటూ ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నారు. యేసు క్రీస్తు నిజమైన దేవుని యొక్క కుమారుడని, ఆయనే వాగ్దానము చేయబడిన మెస్సయ్య అనే మాటని వాళ్ళకి స్పష్టము చేస్తూ ఉన్నారు. మూడవ విషయము, రోమా సంఘము యొక్క విశ్వాసమును గురించి, రోమా సంఘము యొక్క విశ్వాసమును గురించి ఆనందించేవానిగా, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవానిగా ఉన్నారు. రోమా సంఘానికి తనకి వ్యక్తిగతమైన పరిచయం లేదు. అయినను ఆ సంఘం యొక్క విశ్వాసమును గురించిన విన్న పౌలు ఆయనను బట్టి, ఆ యొక్క సంఘాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. అదే 8వ వచనంలో ఉన్నది, మీ విశ్వాసము సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి మొదట మీ అందరి నిమిత్తము యేసుక్రీస్తు ద్వారా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. మీ విశ్వాసము కేవలము మీ దగ్గర మాత్రమే లేదు. నిజమైన విశ్వాసము ఒక దానికి కొన్ని బౌండరీస్ ఉండవు, ఎల్లలు దాటిపోద్ది ఆ యొక్క విశ్వాసం. వీరి విశ్వాసం అంట అక్కడ రాయబడుతున్న మాట చూస్తే, సర్వలోకమున ప్రచురము చేయబడుచుండుటను బట్టి నేను దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అన్నాడు. 20 సంవత్సరాలు అయింటదేమో ఆ సంఘం స్థాపించబడి, లేకపోతే 25 సంవత్సరాలు అయింటదేమో రోమా పట్టణానికి సువార్త వెళ్ళి. కానీ వారి విశ్వాసము ఆ రోమా ప్రపంచమంతటా, ఆ మధ్యధర సముద్రము పక్కనంతా కూడా అది ప్రచురము చేయబడే అంతటి భక్తి కలిగిన క్రైస్తవులుగా అక్కడ వాళ్ళు జీవిస్తున్నారు. దాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆ క్రెడిట్ తనకు తీసుకోవాలని కాదు, కానీ తను దేవుని స్తుతిస్తూ వారి విశ్వాసాన్ని బట్టి దేవుని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. అంతటితో ఆగలేదు, కానీ వీరి యొద్దకి తాను రావాలి అనుకుంటున్న ఆలోచనను కూడా వారికి తెలియజేశాడు. ఎందుకు రావాలనుకుంటున్నాడు? 15వ వచనంలో కూడా అంటాడు. ముందు నుంచి మాట్లాడుతున్నప్పటికీ 15వ వచనంలో అంటాడు, మరలా 9-10 వచనాల్లో అంటాడు, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తము వలన నాకు వీలు కలుగునేమో అని నా ప్రార్థనల యందు ఎల్లప్పుడూ ఆయనను బతిమాలు కొనుచూ ఉన్నాను. మీ దగ్గరకు రావటానికి నేను ఆయన బతిమాలు కొనుచున్నాను. కంటిన్యూషన్లో అంటాడు కదా, మిమ్మును గూర్చి ఎడతెగక జ్ఞాపకము చేసుకొనుచున్నాను. ఇందుకు ఆయన కుమారుని సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచున్న దేవుడే నాకు సాక్షిగా ఉన్నాడు అంట. మిమ్మల్ని గురించి నేను జ్ఞాపకము చేసుకుంటున్నా ఎడతెగక. చాలా పర్యాయాలు మనం అనొచ్చేమో, ఏమండి మీకోసం రోజు ప్రార్థన చేస్తానండి, అది ఎంత నిజమో ఎంత అబద్ధమో ఎవరు సాక్షి? దానికి దేవుడే సాక్షి కదా. మీరు చోట్ల నేను మీకోసం ప్రార్థన చేస్తాను లేదు, లేదా కొంతమంది చెప్తారు కనపడకుండా, బ్రదర్ మీకోసం రోజు ప్రార్థన చేస్తాను బ్రదర్ అంటాడు. ఎవరు చెప్పాలి సాక్ష్యం? అది పౌలు ఇక్కడ మాట్లాడుతుంది. రోమా సంఘం ఎక్కడో ఉంది, ఈయన ఎక్కడో ఉన్నాడు. ఈయన యొక్క వారి గురించి ఆయన చేసే ప్రార్థనకు ఎవరు సాక్ష్యం అంటే, ఏ దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు సువార్తను నేను ప్రకటిస్తూ ఉన్నానో, ఈ సువార్త విషయమై నేను నా ఆత్మయందు సేవించుచూ ఉన్నానో ఆ దేవుడే దానికి సాక్షి అంటాడు. అనగా దేవుని సాక్షిగా పెట్టుకోగలిగిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అతడు తను చెప్పిన మాటలో నిజాయితీ ఉన్నప్పుడే. ఈ రోజుల్లో అన్నిటికీ దేవుడి మీద ఒట్టు అనే వాళ్ళు చాలామంది ఉన్నారులే, కానీ వాస్తవానికి పౌలు మాట్లాడుతుంది దేవుడే దీనికి సాక్షి అనే మాట తను వాడాడు అంటే అర్థం ఏంటో తెలుసా?
తను ఎంత నిజాయితీగా వారితో మాట్లాడుతున్నాడు. ఏదో జనరల్గా మాట్లాడటంలా చాలా స్పష్టంగా తను చేసే పనిని గురించి. రెండోది, గత వారంలోనూ అంతకుముందు వారంలోనూ చూశాం కదా, వారి పట్ల తనకున్న భారము ఎంత గొప్పదో, బాధ్యతగా ఎలాగ తీసుకొని ఉన్నాడో తెలియచేస్తూ మాట్లాడుతూ 15వ వచనంలో అంటాడు కదా, కాగా నా వలనైనంత మట్టుకు మీకును రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. చాలా పర్యాయాలు సువార్త అనేసరికి నేటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, ఇది కేవలము ప్రభువుని నమ్మని వాళ్ళకే సువార్త. నమ్మిన వాళ్ళకి సువార్త ఏముంది, ఆల్రెడీ నమ్మారు కదా. చాలా పర్యాయాలు ఏదైనా కోటాల్లో వెళ్ళినప్పుడు సువార్త చెప్తుంటే జనం మామూలుగా అప్పటికే ప్రభువుని నమ్ముకొని దేవుని మందిరానికి వెళ్తూ అన్నీ చేస్తున్న వాళ్ళు ఏమనుకుంటారంటే, బేసిక్గా చెప్పేశాడండి ఏందో సువార్త. తెలియని వాళ్ళకి మన కోసం కాదు ఆ మీటింగ్లో అంటారు. కానీ సువార్త అనున్నది కేవలము ప్రభువుని నమ్మని వారికి మాత్రమే కాదు, ప్రభువుని నమ్మిన వారికి కూడా టైం టు టైం అది తెలియజేయకపోతే వీళ్ళ యొక్క రక్షణను గురించిన సీరియస్నెస్ వీళ్ళలో ఉండదు. మనకది యేసు ప్రభు మన కొరకు చేసిన బలియాగము, మనకు రక్షించటానికి ఆయన చెల్లించిన వెలను గురించి కానీ మనకి టైం టు టైం అవగాహన రావచ్చు. ఎందుకంటే మనం అనేక మార్లు దాన్ని మరిచిపోయి బ్రతుకుతున్న రోజుల్లో ఉన్నాం. ఎప్పుడో ప్రభువుని నమ్మిన రోజుల్లో ప్రార్థన చేసేవాళ్ళం, సిన్సియర్గా ఉండేవాళ్ళం, పాపం చేయాలంటే భయపడేవాళ్ళం. నా ప్రభువు నన్ను రక్షించుకున్నాడు, నేను ప్రభు కొరకు బతకాలి అని. కానీ రాను రాను పరిస్థితుల ప్రభావాలు కావచ్చు, చుట్టుపక్కల వస్తున్న శోధనలు కావచ్చు, లేకపోతే జనంలో కలిసిపోవటానికి అవకాశాల కొరకు కావచ్చు, మనము దేవుని విడిచిపెట్టి పక్కకు వెళ్ళిపోతున్నామంటే ఆ దేవుడు చేసిన గొప్ప బలియాగమును, నీకు నాకు ఇచ్చిన రక్షణను మనము మర్చిపోవటం వలన. అందుకే పౌలు అంటాడు కదా, భక్తుడైన పౌలు ఫిలిప్పీ సంఘంతో రాస్తూ 2వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు, నేను మీ ఎదుట ఉన్న ఈ దినముల యందే కాక నేను లేని దినాలలో కూడా మీ యొక్క సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగించుడి అని మాట్లాడతాడు అక్కడ. కారణం ఏంటో తెలుసా? మీలో ఆ యొక్క రక్షణను గురించిన అవగాహన, ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనకు వచ్చిన రక్షణ యొక్క వెల ఎంత చెల్లించబడింది, ఆయన ఇచ్చిన యొక్క రక్షణ యొక్క గొప్పతనం ఏంటి అనేది మనం ఎన్నడూ కూడా మర్చిపోవటానికి వీలు లేదు. ఇది అందుకని ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇది చెబుతూ దాని కొనసాగింపులో అంటాడు కదా, సువార్తను గురించి నేను సిగ్గుపడువాడను కాను. ఎందుకు సిగ్గుపడువాడను కాను అంటానికి 2 కారణాలు చెప్పాడు. ఒకటి అంటాడు, ఎందుకు సువార్త ప్రకటించడంలో సిగ్గుపడేవాడు కాదు. మన పౌలు యొక్క జీవితాన్ని కానీ మనం చూసుకున్నట్లయితే, వాస్తవానికి సువార్త విషయంలో సిగ్గుపడవలసిన వారు ఎవరైనా ఉన్నారు. సిగ్గుపడటం అంటే అషేమ్డ్, ఐఎమ్ అషేమ్డ్ అంటాడు. అలాంటి ఎందుకు అంటే దాని అర్థము గ్రీకు భాషలో రాయబడిన ఆ పదానికి అర్థము ఏమని ఉన్నదంటే, నేను చెప్పిన దానికి వల్ల నాకు ఏదో నష్టము జరుగుతుంది అనే భయం. వాస్తవానికి పౌలు భయపడాలి. ఎందుకో తెలుసా? పౌలు యొక్క జీవితంలో అనేక పర్యాయాలు తను తిన్న దెబ్బలు, వాస్తవానికి మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఫిలిప్పీ పట్టణంలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 23-24 వచనాలు ఒకసారి తీయండి. అక్కడ ఆయన పరిస్థితి ఎలాగుందో అక్కడ రాయబడుతోంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 23-24 వచనాలు ఏమని రాయబడుతుందో చూడండి. ఫిలిప్పీ పట్టణంలో ఆయనకు జరిగిన ఆ సంఘటన గురించి కానీ మనం చూసినట్లయితే, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలనని ఆజ్ఞాపించిరి. ఇంకా అతడు
అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించెను. దేనికి బిగించాడు? దేనికి లోపలేపించారు? అన్ని ఒకే కారణం ఏంటంటే సువార్తను ప్రకటించుటను బట్టి. ఇది ఒక దగ్గరే కాదు. తర్వాత 17వ అధ్యాయంలోనికి కానీ మనం వెళ్ళినట్లయితే తెస్సలోనికా పట్టణములో ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉండగా కొంతమంది యవనస్తులను రెచ్చగొట్టి అక్కడున్న యూదులు తనను పట్టుకోవాలని, తనను బంధించాలని తన మీదకు పురిగొల్పటం వలన పౌలు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కూడా రావటాన్ని మనం చూస్తున్నాం. 17వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చూడండి 6వ వచనం నుంచి, అయితే వారు కనబడన ఇంకా ముందు నుంచి కానీ మనం చూసినట్లయితే వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థుల్లో చాలామందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతో శీలతోనూ కలుసుకొనిరి. అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని ఆ గుంపు కూర్చి పట్టణమెల్లా అల్లరి చేయుచు యాసోను ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటకు తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. సువార్తను ప్రకటించడం వలన కొంతమంది రక్షణ పొందారు. వారిలో ఘనత గల స్త్రీలు ఉన్నారు, వారిలో కొంతమంది గ్రీసు దేశస్థులు ఉన్నారు. అయితే మరికొంతమంది ఇంకొక వైపు ఏం చేస్తున్నారో తెలుసా? వారిని పట్టుకొని వారిని సభ ఎదుటకు తీసుకొని రావాలనే ప్రయత్నం. పౌలు వాస్తవానికి సువార్తను గురించి ఏం చేయాలంటే భయపడాలి, లేకంటే సిగ్గుపడాలి. ఎందుకో తెలుసా? సువార్త ప్రకటించినప్పుడల్లా ఆయనకు జరిగిన ప్రాబ్లం ఏంటంటే కొట్టటమే, తిట్టటమే, బాధలు పెట్టడమే, చెరసాలలో వేయటమే, అవమానించటమే. తర్వాత చెప్తాడు కదా, 2 కొరింథీ పత్రికలో మనం చదివితే 10వ అధ్యాయంలో ఎన్ని దెబ్బలు తిన్నాడో సువార్త విషయమై, ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. మళ్ళా అక్కడ యాసోను ఇంట్లో నుంచి ఆయన తప్పించి స్మగ్లింగ్ లాగా ఆయన దొంగతనంగా బెరియాకు పంపించారు అక్కడికి. సువార్త కొరకు ఎన్ని ఇబ్బందులు పడ్డాడో. అలాంటి పౌలు ఏమన్నాడో తెలుసా? నేను సువార్త విషయమై సిగ్గుపడువాడను కాను, నేను భయపడేవాడిని కాదు. కొంతమంది క్రైస్తవులను చెప్పుకోవడానికి సిగ్గుపడతారు. మరి ముఖ్యంగా మన విజయవాడలో అయితే క్రైస్తవులు అని చెబితే అసలు ఇల్లీరు ముందు కదా, అద్దెకి ఇల్లీరు. క్రైస్తవులు అంటే ఇల్లీరు. ఎందుకంటే ఉదయాన్నే లేచి కొంచెం పనులు చేయాలి, ఆ పనులు ఈ క్రైస్తవులు చేయరు. ఇంకొక దానికి కూడా ఇల్లేవర్లే, అది మన తప్పు కూడా ఉంది. క్రైస్తవులు అని పేరు పెట్టుకొని అని జనాన్ని పోగేసుకొని ఇళ్ళల్లో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటాం. మన పాటలో, మన ప్రార్థనలో ఎదుటి వాళ్ళకి ఆటంకంగా ఉంటే అది కూడా ఎవరు, అది మన తప్పు, అది వాళ్ళ తప్పు కాదు. క్రైస్తవులు అన్నవాడికి క్రమం ఉండాలి. క్రైస్తవుడు అనేవాడు అన్ని విషయాలకు అనుగుణంగా వెళ్ళేవాడిగా ఉండాలి. క్రీస్తుని సైలెంట్గా కూడా ప్రకటించవచ్చు. కేకలు పెట్టుకుంటూ ప్రార్థన చేస్తానే ప్రకటించాల్సిన పనేం లేదు. మన భక్తి జీవితంతో ప్రకటించవచ్చు. పేతురు స్త్రీలతో ఇదే కదా చెప్తున్నాడు. 1 పేతురు 3వ అధ్యాయము, మీ యొక్క భర్తలకి వాక్యము లేకనే మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి వారు దేవుని బిడ్డలుగా మార్చడానికి మీకు ఆశ. వాక్యము బోధించాల్సిన అవసరం లేదు. మీరు బ్రతికితే చాలు. మీ వినయమైన బ్రతుకు, మీ యొక్క పవిత్రమైన జీవితము, లోబడే తత్వము చాలు. అదేవిధంగా కేవలం భర్తల విషయంలో భార్యలు చేయాల్సిన పనే కాదు, అన్యుల విషయంలో క్రైస్తవుడు చేయాల్సిన పని కూడా. నేను దాని జోలికి వెళ్ళటం లేదు. కానీ సువార్తను ప్రకటించే విషయంలో ఎవడైనా సిగ్గుపడాల్సిన వాడు ఎవడైనా ఉన్నాడు అంటే చరిత్ర మొత్తం మీద అది అపోస్తలులు. మరి ముఖ్యంగా అంత మాత్రమే కాదు, సువార్త కొరకు శ్రమలు పొంది హింసలు పొందిన వారైతే పౌలు ఏమంటున్నాడో తెలుసా? నేను సువార్త విషయమై వెనకడుగు వేయను, నేను సిగ్గుపడను. కష్టాలు రాని, నిందలు రాని, హింసలు రాని, అనేకమైన పౌలు జీవితంలో అనేకమైన విమర్శలు వచ్చాయి, శారీరకమైన హింసలు వచ్చాయి. పౌలు ధైర్యంగా సువార్తను ప్రకటించేవానిగా ఉన్నాడు. ఎందుకో తెలుసా?
ప్రభు అయిన యేసు క్రీస్తు గురించి కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో కానీ మనం చదివినట్లయితే ఆ యేసు క్రీస్తు కూడా తన జీవితంలో ఎంతగా శ్రమలు పొందాడు అనే మాటను మాట్లాడుతూ మొదటి వచనంలోనేమో మీరు ఏ విధంగా ఉండాలి, విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మీ ముందుంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుడి అని చెప్పిన ఆ యొక్క మాటలు తర్వాత చూసుకుంటే ఆ తర్వాత అంటాడు యేసు ప్రభు గురించి మాట్లాడుతూ 2వ వచనంలో చూడండి, హెబ్రీ 12 2వ వచనంలో అంటాడు కదా, ఆయన తన ముందుంచబడిన ఆనందము కొరకు, ఆయన తన ముందు ఉంచబడిన ఆనందము కొరకు. భక్తులు అంటారు కదా, కొంతమంది అంటారు ఆనందము అంటే ఆయన త్వరలో చనిపోయి మళ్ళీ తిరిగి లేచి వెళ్ళిపోయి సింహాసనం మీద వాళ్ళ తండ్రి కుడిపార్శ్వన కూర్చోబోతున్నాడు కదా, ఆనందము కొరకని కొంతమంది అంటారు. మరి కొంతమంది పండితులు ఏమంటారు తెలుసా, ఆయన ఆల్రెడీ అక్కడ కూర్చున్న ఆయనకేం కొత్త కాదు ఇప్పుడు పోయి కూర్చోవటం. ఆయన ఆనందం ఏంటంటే ఆయన హింసలు పొంది, శ్రమలు పొంది, అవమానాలు పొంది, బాధలు పొంది, మరణించి తిరిగి లేచినప్పుడు ఎవరెవరైతే ఆయన యందు విశ్వసిస్తారో వారందరికీ ఆయన ఇవ్వబోయే రక్షణ ఆయనకు ఆనందం. ఆ ఆనందము కొరకు అవమానము నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి, ఉందా బైబిల్లో ఆ మాటలు? అసలు చదవండి ఒకసారి 2వ వచనం ఏమని రాయబడుతుందో. దానిని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. చూసారా, అవమానము, సిగ్గు, ఆయనను అవమానపరిచారు. ఆ సిలువ మీద ఎవరిని వేస్తారంటే ఒక నీతిమంతుణ్ణి ఎప్పుడు సిలువెక్కించరు. ప్రపంచంలో న్యాయ శాస్త్రము యొక్క చరిత్రలోనే అంట ఏ ఒక్క వ్యక్తి అన్యాయంగా సిలువ వేయబడ్డాడు, అన్యాయంగా శిక్షింపబడ్డాడంటే అది ప్రభు అయిన యేసు క్రీస్తు మాత్రమే. అవమానకరమైన మరణము, ఒక నీతిమంతుడు దేవుని కుమారుడు అయిన యేసు క్రీస్తు అవమానకరమైన మరణాన్ని పొందటానికి కూడా ఆయన ఏం చేశాడంట, సహించాడు, నిర్లక్ష్య పెట్టాడు. కారణం ఏంటో తెలుసా, అది నిర్లక్ష్య పెట్టడం వలన సర్వ మానవాళికి రక్షణ రాబోతుంది కాబట్టి. పౌలు కూడా ఎందుకు ఇన్ని శ్రమలు పడ్డాడు? ఈ పత్రిక రాయటానికి ముందే ఇబ్బందులు, కష్టాలు అన్ని జరిగిపోయినాయి పౌలుకి. అయినా పౌలు నేను సువార్త విషయమై సిగ్గుపడువాడను కాను అని ఎందుకు మాట్లాడుతూ ఉన్నాడు అంటే అక్కడే రాయబడుతుంది కదా, 16వ వచనంలో అంటాడు, ఏలయనగా ప్రతివానికి, మొదట యూదునికి, గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. సువార్త దేవుని శక్తి కలిగింది. సువార్త ఎక్కడెక్కడికి వెళ్ళిందో అక్కడక్కడ అన్నీ మారిపోయినాయి. పౌలు శీలలో వెళ్ళి సువార్త ప్రకటిస్తూ ఉంటే పరిస్థితులే మారిపోయినాయంట. వారిని చూసిన వ్యక్తులు అన్నారు, ఇదిగో భూలోకములు తలకిందులు చేయువారు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. సువార్త మనుషుల్ని మార్చివేసింది. ఎఫెసీ పట్టణములోను మరియు ఇతర విగ్రహారాధనతో కూడుకున్న కొరింథీ పట్టణము లాంటి పట్టణాలలో ఆ రోజుల్లో క్రైస్తవులను ఎక్కువగా హింసించటానికి ఒకానొక కారణం ఏంటంటే సువార్త తీసుకొని వచ్చిన మార్పు. ఏం మార్పు తెచ్చింది? ఎఫెసీ పట్టణంలో దయానా, అర్తిమయి దేవతను ఆరాధించేవాళ్ళు. ప్రతి ఒక్కళ్ళు అర్తిమయి విగ్రహాన్ని పెట్టుకొని ఆరాధించేవాళ్ళు. ఎప్పుడైతే సువార్త వారి దగ్గరికి వెళ్ళిందో, ఆ యొక్క దేవుని శక్తి అయిన సువార్త వారి జీవితాలలో మార్పును తీసుకొని వచ్చిందో,
వెంటనే వీరు ఆ విగ్రహాలన్నీ పక్కన పడవేయటాన్ని బట్టి విగ్రహాలు తయారు చేసి అమ్ముకునే వారి యొక్క లాభము తగ్గిపోయి వారి నష్టాలలో ఉండటం వలన వారి వ్యాపార విషయంలో, ఆర్థిక విషయంలో ఈ సువార్త కలిగించే దేవుని యొక్క శక్తి ద్వారా వీరు రక్షణ పొందుటను బట్టి వీరికి ఇబ్బందులు వచ్చాయి కనుక వీరు వారిని హింసించడం మొదలుపెట్టారు. హింసలకు అనేకమైన కారణాలు ఉన్నాయి ఆ రోజుల్లో. ఒకటి, యూదుల చేత హింసింపబడ్డారు. రెండోది, వ్యాపారవేత్తల చేత హింసింపబడ్డారు. కారణము వారిలో వచ్చిన మార్పు. ఎందుకంటే సువార్త అనున్నది పౌలు ఇక్కడ చెప్తూ ఉన్నాడు కదా, అది రక్షణను కలుగజేయుటకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది, వేరేదేది కాదు. పౌలు తను రాసిన ఏ పత్రికలోనైనా చూడండి, మీరు సువార్తను నమ్మితే మీకు అది వస్తుంది, ఇది వస్తుంది, రోగాలు పోతాయి, డబ్బులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, అది పిల్లలు పుడతారు, మగ పిల్లలు పుడతారు. ఈ కథలు ఎక్కడ చెప్పలేదు పౌలు. ఈరోజు జనాలు దేనికి ఎక్కువ ఆకర్షింపబడతారంటే, ఎవరన్నా ఒక ఆవిడ వచ్చి, ఒక భార్యాభర్తలు వచ్చి, పాస్టర్ గారు మాకిద్దరు మగ ఆడపిల్లలు పుట్టారంటే, ఏం పర్లేదమ్మా, నెక్స్ట్ మీకు మగపిల్లలు పుడతారు, నేను మీకోసం ప్రార్థన చేస్తానంటే క్రమం తప్పకుండా సంవత్సరం అంతా ఆడికి వెళ్తారు. కారణం ఏంటి? ఆ పాస్టర్ గారు మగపిల్లడు పుడతాడని చెప్పాడు. పొరపాటున మగపిల్లడు పుట్టాడు అనుకోండి, ఇంకా దేవుడిని వదిలేస్తారు, పాస్టర్ గారు దేవుడు అయిపోతాడు. సువార్త రక్షణను కలుగజేయు దేవుని శక్తి అయి ఉన్నది. అది పౌలు మాట్లాడుతున్నాడు. నేటి క్రైస్తవ్యము ఎక్కువగా దేనమ్మడ వెళ్తుందంటే, వాళ్ళకు సువార్త ఏంటో తెలుసు. ఆ రోజుల్లో సువార్త అనే పదము కొత్త పదమేం కాదు. రోమా పత్రిక రాస్తున్న దినాలలో ప్రతిదానికి సువార్త అనే మాటను వాడేవాళ్ళు. దేనికి? ఆ యొక్క రోమా చక్రవర్తిని, ఒక కొత్త చక్రవర్తిని ఆ సింహాసనం మీద అధిరోధించేటప్పుడు దానిని గొప్ప సువార్తగా ప్రకటించేవాళ్ళు. ఇదిగో మనకి రోమా చక్రవర్తిని కొత్తగా సింహాసనం మీద కూర్చోబెడుతున్నాము, ఇది మీ అందరికీ కలుగబో సువార్త అని చెప్పేవాళ్ళు. అందరికీ తెలియజేస్తున్న సువార్త అనేవాళ్ళు. కానీ పౌలు మాట్లాడుతున్న సువార్త అలాంటిది కాదు. పౌలు మాట్లాడుతుంది కేవలము టెంపరరీగా పనిచేసేది కాదు, టెంపరరీ ఆనందాన్ని ఇచ్చేది కాదు. పౌలు మాట్లాడే సువార్త ఏంటో తెలుసా? రక్షణను కలుగజేయు దేవుని శక్తి అయిన సువార్త. నేను ఆ జీవితంలో ఈరోజు ఆయన సన్నిధిలో కూర్చొని ఉన్నామంటే ఆ సువార్త దేవుని శక్తిగా మనలో పనిచేసి మనకు రక్షణను తీసుకొని రావటం వల్ల ఇక్కడ కూర్చున్నాం. ఒకవేళ ఏదన్నా లాభాపేక్ష కోసము, లోకానుసారమైన ఆశీర్వాదాల కోసం ఇక్కడ కూర్చుంటే మనకి ఇంకా సువార్తను గురించిన అవగాహన రాలేదు. మనం బాప్తీసం తీసుకొని ఉండొచ్చు, బలలో పాల్గొంటూ ఉండొచ్చు, వారం వారం ఇవన్నీ చేస్తూ ఉండొచ్చు, కానీ ఆ సువార్తకు ఉన్న బలమేంటో మనకు ఇంకా అర్థం కాల. నేటి దినాలలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క బిడ్డల యొక్క పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే, అందుకనేమో పౌలు గలతీ సంఘంతో అంటున్నాడు, ఇంత తొందరగా మీరు భిన్నమైన సువార్త వైపు వెళ్తారని నేను మాత్రం అనుకోలేదన్నాడు. చూడండి, 1వ అధ్యాయం 6వ వచనం గలతీ పత్రికలో ఏమైనా మాట్లాడుతున్నాడు. గలతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వానిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా, చూసారా? ఇంత త్వరగా మీరు ఎలాగ తిరిగిపోయారయ్యా? కారణం ఏంటంటే ఆ సువార్త యొక్క బేసిక్స్, ఫౌండేషన్స్ అర్థం కాకపోవటం. యేసుని గురించిన సువార్త నిన్ను నన్ను రక్షించటానికి అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. కేవలము పౌలు దినాలలో మాత్రమే కాదు, కానీ ఈరోజు మన భారతదేశంలో ఇన్ని కోట్ల మంది క్రైస్తవులుగా మార్చబడ్డారు అంటే ఎప్పుడో యేసు ప్రభు శిష్యుడిగా ఉన్న తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరము ఆ కాలంలో మన యొక్క భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించి ఆయన చనిపోయాడు. కేరళ రాష్ట్రము పరిసర ప్రాంతాలలో అనేక మంది జీవితాలలో అప్పుడే ఆ యొక్క సువార్త దేవుని శక్తిగా అక్కడున్న వారిలో పనిచేసింది. సంఘం ఏదో మధ్యలో
చాలామంది అంటారు బ్రిటిష్ వాళ్ళతో పాటు క్రైస్తవ ఇండియాకు వచ్చిందని. బ్రిటిష్ వాళ్ళతో వచ్చింది కాదు ఇది. బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోనికి రావటానికి ముందే ప్రభు అయిన యేసుక్రీస్తుని ఆరాధించే వాళ్ళు కేరళ ప్రాంతంలో ఆ ప్రాంతాల్లో ఉన్నారు. బ్రిటిష్ వాళ్ళు ఇండియాకి రావటానికి ముందే ఇంకా సువార్త ఎప్పుడో భారతదేశానికి వచ్చింది. ఆ సువార్త వారిలో మార్పును తీసుకొని వచ్చింది, వారి బ్రతుకుల్లో మార్పును తీసుకొని వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పౌలు అంటున్నాడు కదా, నేను సువార్త విషయమై నేను ఏం చేస్తున్నా అంటాడు, సిగ్గుపడేవాడిని కాను. ఎక్కడ అంటున్నాడో తెలుసా? ఎవరితో అంటున్నాడో తెలుసా? రోమా పట్టణంతో, రోమా సంఘస్థులతో అంటున్నాడు. రోమా సంఘం గురించి ఆలోచిస్తే, రోమా పట్టణం గురించి ఆలోచిస్తే, రోమా పట్టణము చక్రవర్తి కూర్చునే ఒక సింహాసనము కలిగిన పట్టణము. రోమా పట్టణంలో తత్వవేత్తలు, జ్ఞానులు, పండితులు ఉంటారు. రోమా పట్టణము ఎప్పుడు చూసినా ఎంపరర్ని, చక్రవర్తిని ఆరాధించే ప్రజలు అక్కడ ఉంటారు. జ్ఞానముతో కూడుకున్న అహము కలిగిన వాళ్ళు అక్కడ ఉంటారు. అలాంటి వారితో తను మాట్లాడుతూ అంటాడు కదా, అక్కడ ఉన్న విశ్వాసులతో, మీకు నేను సువార్తను ప్రకటించడానికి నేను వస్తున్నాను, రావాలనేది నా ఆశ. మీకును నేను ఎందుకు సువార్త ప్రకటించాలి అని సిద్ధంగా ఉన్నానంటే, నేను ఆ సువార్త విషయం సిగ్గుపడను. కారణము అది రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి అయి ఉన్నది. సాల్వేషన్ అనే మాట మనం అక్కడ వింటూ ఉన్నప్పుడు దీన్ని ఒక్క దాంట్లో మనం తీసుకోకూడదు. రక్షణ అనేది కేవలం ప్రారంభంలో ఉన్న దాని గురించి మాట్లాడటమే కాదు. హీఈస్ టాకింగ్ అబౌట్ ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్. మొట్టమొదటిది అది గతంలో జరిగితే, ప్రస్తుతంలో దేని గురించి మాట తెలుసా? మనలో నూతన జీవాన్ని కలుగజేయటానికి ఆ సువార్త మనలను దినదినము నూతన పరిచేదిగా ఉంటుంది. యేసుక్రీస్తుని గురించిన సువార్త దేవుని యొక్క శక్తిగా మనలను ప్రతి క్షణము నూతన పరిచేదిగా ఉంటుంది. రక్షణలో కొనసాగుతూ ఇంగ్లీష్లో 3 మాటలు ఉన్నాయి. ఒకటి సాల్వేషన్, రెండోది శాంక్టిఫికేషన్, మూడోది గ్లోరిఫికేషన్. ఈ సువార్త ఈ 3 విషయాలలో శక్తి కలిగిన దేవుని శక్తిగా ఉన్నది. మొదటిది రక్షణ, రెండోది దినదినము పవిత్రపరచబడే వారముగాను, మూడోదిగా ఆ యొక్క పరలోకములో దేవుని చేత మహిమపరచబడే వాళ్ళముగా ఉండటానికి. ఈ భూమి మీద ఏ ఒక్క దానికి కూడా, ఏ ఒక్క మందిరానికి కూడా, ఏ ఒక్క సంఘముగా పిలువబడుతున్న వాటికి కూడా, లేకపోతే ఏ ఒక్క పాస్టర్ గారికి కూడా అంత శక్తి లేదు. కేవలము సువార్త దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అందుకని పౌలు ఆ సువార్తను ప్రకటించాలని. ఇంకా ముందు వచ్చిన వాళ్ళు ఏమంటాడో తెలుసా? 12, 13 వచనాల్లో, మరి ముఖ్యంగా మనం చూస్తే ఇంకా 13వ వచనంలో అయితే ఏమంటాడంటే, నేను మీతో ఉండాలని ఇష్టపడుతున్నాను, నీ దగ్గరకు రావాలని ఇష్టపడుతున్నాను. 12వ వచనంలో ఒకసారి చూడండి ఏం రాయబడుతుంది. ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకు ఇచ్చుటకు మిమ్మును చూడవలనని మిగుల అపేక్షించుచూ ఉన్నాను. సహోదరులారా, ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలం ఏదైనా పొందవలనని అనేక పర్యాయములు మీ యొద్దకు రానుద్దేశించింది, కానీ ఇది వరకు ఆటంకపరచబడి తిని ఇది మీకు తెలియకుండా నాకు. అంటే ఆయన యొక్క ఆశ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఏమంటాడంటే ఆ 11వ వచనమును, మీరు స్థిరపడవలనని. నేను రోమాకి ఎందుకు రావాలనుకుంటున్నానో తెలుసా? నేను ప్రకటించే ఆ యొక్క సువార్త ద్వారా మీరు విశ్వాసములో ఇప్పటికే మీరు ప్రచురము చేయబడింది మీ విశ్వాసము, మీరు ఇంకా స్థిరపరచబడవలనని నేను మీ వద్దకు రాబోతున్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలుకి ఎంత విశ్వాసం, ఎంతగా ఆ యొక్క సువార్త దేవుని శక్తిగా తన జీవితంలో పనిచేసిందో ఎరిగిన పౌలు, అనేకుల జీవితాలలో పనిచేస్తుందో కల్లారా చూస్తున్న పౌలు రోమా సంఘంతో అన్నాడు కదా, ఈ సువార్త విషయమై నేను సిగ్గుపడేవాడను కాను. ఎందుకు సిగ్గుపడిన అన్నాడు? అది రక్షణ కలిగించేది కదా. మొట్టమొదటి అదే ఆ మాటే రాస్తూ ఉన్నాడు కదా. ఆ సువార్త మొదట యూదునికిని గ్రీసు దేశస్థుకునికి కూడా రక్షణ కలుగజేయుటకు దేవుని శక్తి. దాన్ని మనం ప్రకటించాలి, దాని గురించి మనం మాట్లాడాలి, దాని గురించి మనం తెలియజేయాలి.
ఇట్ హ్యాస్ పవర్ టు సేవ్ వితౌట్ ఎనీ డిస్టింక్షన్. దీంట్లో ఈ కులం అని ఆ కులం అని, ఆ మతం అని ఈ మతం అని, ఈ వ్యక్తులని ఆ వ్యక్తులని, గొప్పోళ్ళని పేదోళ్ళని, జ్ఞానవంతులని పామరులని ఏమీ లేదు. నో డిస్టింక్షన్, ఏ భేదము లేదు. అతడు యూదుడు కావచ్చు, గ్రీసు దేశస్థుడు కావచ్చు, ఇంకొకడు కావచ్చు, ఎవరికైనా సరే ఆ సువార్త ఎవరి దగ్గరికి వెళ్తుందో అది వాడిని రక్షించే దేవుని శక్తి కలిగిన ఒక ఆయుధం ఆ సువార్త. ఇందాక ఏదో న్యూస్ ఏదో వింటంటే ఈ 2 చర్చీలు బ్రేక్లో నిన్న రాత్రి ఏదో అమెరికా వాళ్ళు ఏదో పెద్ద బాంబు వేస్తే ఇరాన్ మొత్తం నాశనం అయిపోయింది అనేదో అన్నారు. నిన్న మొన్నేమో ఇరాన్ వచ్చి ఇజ్రాయెల్ని నాశనం చేస్తూ ఉంది అని చెప్పారు. ఇంకొక వార్త ఈరోజు విన్న వార్త ఏంటంటే అమెరికా వాళ్ళు దాని మీద బాంబులు పంపించడంతో సర్వనాశనం అయిపోయింది అనేదో. అంటే ఆ పవర్, ఒక పవర్ఫుల్ మిసైల్. ఈ శక్తి అనే మాటను కూడా మనం చూసినట్లయితే గ్రీకు భాషలో డైనమైట్, డునామిస్ అనే మాట. డునామిస్లో నుంచి మనం 3 మాటలు 3 విషయాలు వచ్చాయి. ఒకటి డైనమైట్. డైనమైట్ దేనికి వాడతారు? డైనమైట్ పేలుడు పదార్థం. మామూలుగా పగలగొట్టలేని బండలను సైతం అది పగలగొట్టి పడేస్తుంది, కొండలను సైతం. ఒకప్పుడున్న కొండలు ఇప్పుడు చాలా కనపట్ల. నేను రెగ్యులర్గా మా నేటివ్ విలేజ్కి వెళ్తూ ఉంటాను, సత్తెనపల్లి అనే ఊరికి, గుంటూరు మీదుగా. నేను చిన్నప్పటి నుంచి ఆ రూట్లో వెళ్తూ ఉండేవాడిని. నేను నెల్లూరు నుంచి వచ్చేటప్పుడు గుంటూరు మీదుగా అలా వెళ్తుంటే ఒక పెద్ద కొండ ఉండేది, పేరేచెర్ల అనే ఊరి దగ్గర. ఆ కొండ ఈరోజు ఎలా తయారైందంటే పగలగొట్టి సన్నగా అయింది. ఇప్పుడు రేపు అది కూడా కొద్ది సంవత్సరాలు ఆ కొండ కనపడదు. అంత పెద్ద కొండను పగలగొట్టాలంటే వాళ్ళు మొదట చేసే పని ఏంటో తెలుసా? ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్, సోఫిస్టికేటెడ్ ఇన్స్ట్రుమెంట్స్తో కూడా కొండను పగలగొట్టలేదు. డైనమైట్ అది ఎలాగ బండను సైతము పగలగొట్టగలిగిన శక్తి దాంట్లో ఉందో, సువార్త బండబారిన హృదయాలను సైతము పగలగొట్టి వాటిని ప్రభువు కొరకు నిలబెట్టే హృదయాలు. బెస్ట్ ఎగ్జాంపుల్ పౌలే కదా. బండబారిపోయిన హృదయం, క్రీస్తు కొరకు ఉన్నవారిని చంపేసిన హృదయం అది. చంపటానికి సాక్షిగా ఉన్న హృదయం అది. ఒక రాళ్ళతో కొడుతుంటే చూస్తా నిలబడిపోయి సాక్షిగా నిలవబడటం అంటే ఎంత గుండె రాయి అయితే కానీ ఎదురుగోడ సస్తా ఉంటే చూస్తూ ఉంటామండి. మన ప్రమేయం లేకుండా చనిపోతుంటే అయ్యో పాపం అని అనుకుంటాను ఇక్కడ ఉంటాం. కానీ తను రాళ్లతో కొడుతుంటే అతడు సాక్షిగా ఉన్నాడంట స్టెఫను చనిపోవటానికి. అలాంటి బండబారిన హృదయము కూడా పగలగొట్టింది ఆ యొక్క సువార్త, దేవుని యొక్క శక్తిగా. డైనమైట్, డొనామిస్. రెండోది ఏమంటారంటే దాంట్లోంచి వచ్చిన ఇంకో పదం ఏంటంటే, ఈ డొనామిస్లోంచి వచ్చిన రెండో పదం డైనమో. ఒకటి అది బ్రేక్ చేయటానికి పనికొస్తుంది, రెండోది అది క్రియేట్ చేయడానికి పనికొస్తుంది. డైనమో దేనికి వాడతారు? ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయటానికి కదా. ఈ రోజుల్లో మనకు లేవు, కానీ పాతకాలంలో ఈవెన్ నేను సైకిల్ కొనుక్కొని తిరిగే రోజుల్లో కూడా వెనక ఒక చిన్న డబ్బా లాంటిది పెట్టి అది టైర్కి తగిలిస్తే తిరుగుతూ ఉంటే ముందు హెడ్లైట్ వెలిగేది, సైకిల్ హెడ్లైట్. అంటే ఈ రోజులో పైకి కనపడలేదు, ఈరోజు మిగిలిన వాటికన్నిటిగా డైనమోస్ ఉన్నాయి. అంటే వెలుగుని సృష్టించటానికి ఆ డొనామిస్లో నుంచి వచ్చిన పదమే ఇది కూడా. మూడవది డైనమిక్ పవర్, అద్భుతమైన శక్తి. ఆ శక్తి కలిగిన సువార్త ఇది. అందుకే పౌలు అంటాడు కదా, సువార్త విషయమై నేను సిగ్గుపడేవాడను కాను, ఎందుకంటే అది దేవుని శక్తి అయి ఉన్నది, రక్షణను కలుగజేయుటకై దేవుని శక్తి అయి ఉన్నది. మీరు మా చర్చికి వస్తే నేను భద్రాజపాలెంలో పరిచర్య చేస్తున్న దినాలలో వెళ్ళిన మొదటి సంవత్సరం అయిపోయింది, తర్వాత ఏదో యానివర్సరీ వచ్చింది. యానివర్సరీ టైంలో అందరూ చర్చికి వచ్చి ప్రేయర్ అయిపోయిన తర్వాత కొంతమంది ఒకళ్ళిద్దరు వచ్చారు, ప్రేయర్ చేయించుకున్నారు. పిల్లలు లేరని ప్రేయర్ చేయించుకున్నారు. దేవుని కృపలో నెక్స్ట్ ఇయర్కి వాళ్ళకి పిల్లలు పుట్టారు. అప్పటి నుంచి కొంతమంది ఒకళ్ళిద్దరు ఆ చర్చిలో ఉన్న వాళ్ళు కొంతమంది ప్రాపగాండా ఏంటంటే, మీకు పిల్లలు కావాలంటే మా చర్చికి రండి.
దేవుని దగ్గరకు రమ్మంటలా, దేవుని నమ్మమంటలా. ముందు పిల్లలే ముఖ్యం, దేవుడు కాదు. అంటే దేవుని కంటే కూడా ఈ లోకానుసారముగా దేవుడిచ్చే ఆశీర్వాదాలకు ప్రాముఖ్యత ఇస్తున్నాం. పౌలు ఏమంటున్నాడంటే, మీ ఆ స్వార్థ మీ అందరి రోగాలు బాగు చేయడానికి శక్తి కలిగింది అని అంటలే. అక్కడ మీ పాప రోగము బాగు చేసే శక్తి కలిగింది ఆ స్వార్థ. రే సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను ఆ స్వార్థ విషయంలో సిగ్గుపడుతున్నామంటే ఇంకా దాని శక్తిని మనం అనుభవించకపోవటం వల్లనే సిగ్గుపడుతున్నాం. సిగ్గుపడుతున్నామంటే చాలామంది ఇంకా స్వార్థ విషయంలో సిగ్గుపడుతున్నారు. పౌలు అంటాడు, నేను సిగ్గుపడను, ఎందుకంటే అది ఒకటి శక్తి, దేవుని శక్తి అయి ఉన్నది. రెండో విషయం ఏమంటాడు తెలుసా? అది ఆ సువార్త 17వ వచనం అంటాడు చూడండి, ఎందుకనినా నీతిమంతుడు విశ్వాస మూలమున జీవించునని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి ఆ సువార్త యందు బయలుపరచబడుచున్నది అంటాడు. ఆ స్వార్థను మనం విన్నప్పుడల్లా, దాని గురించి మనం ఆలోచించినప్పుడల్లా, క్రీస్తు యొక్క స్వార్థను గురించి ఆలోచించినప్పుడల్లా ఆయన ఎంత నీతిమంతుడో మనకు అర్థమవుతుంది. ఆయన మనలను ఎలాగ నీతిమంతులుగా మార్చాడో మనకు అర్థమవుతుంది. మన సొంత పనులతో నీతిమంతులం కాలేదు, లేకపోతే పాస్టర్ గారు బాప్తీసం ఇచ్చాడు కాబట్టి మనం నీతిమంతులం కాలేదు. నువ్వు నీతిమంతుడు అవటానికి పాస్టర్ గారు బాప్తీసం ఇవ్వడానికి సంబంధమే లేదు. ఆయన యందల విశ్వాసం ఉంచుట వలన ఆయన నిన్ను నన్ను నీతిమంతులుగా మార్చాడు. కారణము మన యొక్క శిక్ష అంతటినీ, మనము అనీతిమంతులమై ఉండగా మన శిక్ష అంతటినీ తన కుమారుడైన నీతిమంతుడైన యేసుక్రీస్తు మీద మోపి మనలను నీతిమంతులుగా, ఇంకొక మాటలో చెప్పాలంటే మొత్తం అనీతితో లేక మురికి బట్టలతో నిండుకున్న మన మీద కొత్త బట్టలు వేసి కప్పాడు ఆయన. మురికి మన మీద, మురికోళ్ళ మీద ఏం చేశాడు? క్రొత్త బట్టలు, రాజవస్త్రాలు కప్పాడు. చూసేవాడికి ఎలాగున్నామంటే మనము రాజులలాగా కనపడుతున్నాం. నువ్వు నాకు నేను నీతిమంతులుగా మార్చబడాల ఏదో మంచి పనులు చేయటం వలన. అందుకే ఇదే రోమపత్రికలో అంటాడు కదా, మీ నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానం అంటాడు. మనమేదో నీతి పనులు చేసి కాదు, మనమేదో చర్చికి వచ్చి కాదు, మనమేదో కానుకలు ఇచ్చి కాదు, మనమేదో బలలో పాల్గొనడం వల్ల కాదు మనం నీతిమంతులు. మనము ఇప్పటికే నీతిమంతులు అయ్యాము గనక ఇవన్నీ మనం చేస్తున్నాం. ఆయన మనలను నీతిమంతులుగా చేశాడు. దేవుని యొక్క స్వార్థ మనకేమి చెబుతుందంటే, దేవుని యొక్క నీతిని గురించి. ఇట్ రివీల్స్ రైచియస్నెస్ విచ్ కమ్స్ ఓన్లీ బై ఫెయిత్. కేవలం విశ్వాసము ద్వారానే మనము నీతిమంతులుగా మార్చబడుతున్నాం. దీంట్లో ఏం లేదు, ఫలానా చర్చికి వెళ్ళి గంటల మోకాలు వంగితే మీరు నీతిమంతులు అవుతారని ఎవరన్నా చెబితే అది పచ్చి అబద్ధం. మార్టిన్ లూథర్ గారని రెఫర్మేషన్ తీసుకొని వచ్చాడు. చిన్న వయసు నుంచి చాలా భక్తి కలిగిన వాడు ఆయన. ఎంత భక్తి అంటే, మీరు ఎప్పుడన్నా రోమన్ క్యాథలిక్ సంఘాల్లోకి వెళ్ళినట్లయితే ఒక ఫాదర్ ఉంటాడు అక్కడ, ఒక చైర్ వేసుకొని కూర్చొని ఉంటాడు. ఆ చైర్కి నేను చిన్నప్పుడు నెల్లూరులో రోమన్ క్యాథలిక్ చర్చికి అప్పుడప్పుడు వెళ్తూ ఉండేవాడిని. మా ఇంటి పక్కన ఆ ఓనర్స్ ఉంటే ఆంటీతో కలిసి వెళ్తూ ఉండేవాడిని. ఆ చైర్లో కూర్చుంటాడు, ఈ పక్కన ఈ మెష్ ఉంటుంది, ఆ చైర్కి ప్లాస్టిక్ మెష్ అల్లుతారు, రంధ్రాలు ఉంటుంది. ఒక్కొక్కరు ఆడికి వెళ్ళి దానికాడ ఆయన చెవు దాని దగ్గర పెడతాడు. వాళ్ళు మోకాళ్ళు లొంగి ఏదో చెబుతూ ఉంటారు చెవులో, నాకు తెలియదు అసలు ఏం చెబుతుంటారు, ఏదో చెబుతుంటారు అనుకున్నాం. తర్వాత ఈ మార్టిన్ లూథర్ గారి జీవితం చదివిన తర్వాత అప్పుడు అర్థమైందంటే, కన్ఫెషన్ ఆఫ్ సిన్స్, పాప ఒప్పుకోలు. ఈ పాపాలు ఆ స్వామి దగ్గర ఒప్పుకుంటే ఆయన దేవునికి తెలియజేస్తాడంట. ఇది మొదటి నుంచి మార్టిన్ లూథర్ మొదటి నుంచి రోమన్ క్యాథలిక్ సంఘములో ఎదిగినోడు కాబట్టి మొదటి నుంచి కూడా రోజు వెళ్ళి పాపాలు ఒప్పుకుంటున్నా అంటారు. రోజు వెళ్ళి, ఎందుకంటే అంత భయం. నేను ఈ పాపాలతో చచ్చిపోతే నేను
ఆ యొక్క గిల్టీతో నేను చచ్చిపోతే నేను నరకానికి వెళ్ళిపోతానేమో అనే భయంతో రోజు వెళ్తుంటే దాన్ని వినే వాళ్ళకంట విని 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 విసుగుబుట్టి ఒకసారి అన్నారు, ఒరే బాబు నువ్వు ఏమి పాపాలు చేయట్లేదు, అసలు పాపాలే కాదు, ఈసారి నువ్వు ఒప్పుకోవాలంటే ఒక పని చేయి, బయటికి పోయి గొప్ప పాపం ఏదన్నా చేసేసి అప్పుడు వచ్చి ఒప్పుకో అన్నారంట. అంటే తనలో ఉన్న అవగాహన ఏంటంటే నేను ఇలా ఒప్పుకుంటే నీతిమంతుడిని అయిపోతాను. నీవు నీ దేవుని యందు విశ్వాసం ఉంచితే నీతిమంతుడు అవుతావు. ఓన్లీ బై ఫెయిత్ విశ్వాసం. ఏమని విశ్వాసం? నా దేవుడు నన్ను రక్షించేవాడు, నన్ను నీతిమంతుడిగా మార్చేవాడు. మనల్ని మనం మార్చుకోలేం, మన మాటలు మనల్ని మార్చుకోలేం. బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది, ప్రజలు మనలను రక్షించలేరు. మన మంచి పనులు మనకు రక్షణలు తీసుకొని రావు, లేకపోతే ధర్మశాస్త్రాన్ని వెంబడించడం రక్షణ తీసుకొని రాదు, లేకపోతే ఫలానా సంఘానికి వెళ్తే మనకు రక్షణ వస్తుంది అనుకుంటే అది కూడా అబద్ధమే. నీవు ప్రభువునందల విశ్వాసం ఉంచడం ద్వారా నీవు నేను రక్షణ పొందుతాం. ఆ సువార్త మనలను రక్షించటానికి దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. నెంబర్ 1. రెండోది ఏమన్నా తెలుసా? మనకు మనము నీతిమంతులుగా చూపించడానికి హబక్కూకు గ్రంథంలో కానీ మనం చదివినట్లయితే 2వ అధ్యాయము 4వ వచనంలో ప్రవక్త అయిన హబక్కూకు చెప్పిన అదే మాటలను ఇక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనం. అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. నీతిమంతులుగా నీవు నేను ఎలా మార్చబడ్డాము అనేది ఆ సువార్త మనకి రివీల్ చేస్తుంది. మనల్ని నీతిమంతులుగా మార్చే శక్తి కలిగిన దేవుని శక్తి ఆ సువార్తలో మనం చూడగలం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను రక్షింపబడ్డామంటే అదేదో మన యొక్క ఘనత కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త మనకు ప్రకటింపబడుట ద్వారా ఆ సువార్తలో ఉన్న శక్తి, ఆ దేవుని శక్తి నీలో నాలో కార్యము చేసింది. నీవు ఆయన ఒప్పుకున్నావు, ఆయన అంగీకరించావు, తద్వారా నీవు రక్షణ పొందావు. రెండవదిగా ఆ యొక్క సువార్త మనకు బయలుపరిచింది ఏంటంటే దేవుని యొక్క నీతిని బయలుపరిచింది. ఆ సువార్త మనం ఆయన యందలి విశ్వాసం ఉంచే ఆ శక్తిని మనకు దయచేయటం ద్వారా మనము నీతిమంతులుగా మార్చబడ్డాం. ఈ 2 విషయాలు చాలా ప్రాముఖ్యం. కారణం ఏంటంటే తర్వాత రాబోయే దాంట్లో అనేకమైన నెగిటివ్ థింగ్స్ పౌలు రాస్తూ ఉన్నాడు. నీ జీవితంలో సువార్త విషయమై సిగ్గుపడేవాడిగానో సిగ్గుపడేదానిగానో ఉంటున్నావా? చాలా పర్యాయాలు క్రైస్తవులుగా పిలువబడటానికి మనం సిగ్గుపడుతున్నామేమో. నీవు ఉండే ప్రాంతము ఒక క్రైస్తవుడిగా పిలువబడి నువ్వు ఉండే ప్రాంతము నీ చుట్టుపక్కల వాళ్ళకి నీ ద్వారా వెలుగు కలిగే ప్రాంతంగా ఉండాలి. ఏది పడితే అది, ఎవరితో పడితే వాళ్ళతో లాలూచి పడే జీవితం కాదు. పౌలు he was not ashamed of the gospel. స్వార్థ ప్రకటించడానికి వెనకాల మన ప్రస్తుత పరిస్థితుల్లో ఓపెన్గా ప్రకటించే పరిస్థితులు లేకపోతే మన యొక్క దినదిన జీవన విధానము ద్వారా అయినా మనం క్రీస్తును ప్రకటించాలి. మనం చేసే పనులలో నమ్మకత్వం, మన ఉద్యోగాలు చేస్తున్న దగ్గర మనం నమ్మకంగా పనిచేస్తున్నామా? మనము విద్యను అభ్యసిస్తున్న దగ్గర మనం నమ్మకంగా మన పని మనం చేసుకొని వెళ్తున్నామా? మనం నివాసం ఉంటున్న ప్రాంతంలో మన యొక్క జీవన విధానాన్ని మన ఎదుటివారు చూసి ఇతరు క్రైస్తవులా అని చెప్పుకునేటట్లుగా మనం జీవిస్తున్నామా? కొన్నిసార్లు ఇళ్ళ ముందేమో జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అని రాస్తారు, కానీ ఇంట్లో జీసస్కి ఛాన్సే ఉండదు. ఇది ఎందుకు రాసుకున్నారు బయట అంటే వీళ్ళు క్రైస్తవులని బయట వాళ్ళు తెలియటానికి రాసుకున్నారు అంతే. వీళ్ళు క్రైస్తవులను ఎప్పుడు తెలియాలో తెలుసా?
పైన జీసస్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అనో, లేదా ఇంటి ముందు క్రిస్టియన్ క్యాలెండర్ పెడితేనో, ఇంటి తలుపు మీద ఏదో ఒక వాక్యాన్ని అతికించుకుంటేనో మీరు క్రైస్తవులని తెలియటం కాదు. మన బ్రతుకు క్రీస్తుని ప్రతిబింబింపజేసే బ్రతుకుగా అలా చేయగలిగింది ఏదన్నా ఉన్నదంటే, అందుకే పౌలు మాట్లాడుతున్నాడు, ఎందుకనగా సువార్త మనలను రక్షించుటకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. అందుకే నేను సువార్త గురించి సిగ్గుపడను. కొట్టమను, తిట్టమను, చెరసాలు వేయమను. ఇంకోటి ఏంటో తెలుసా, ఇతను రోమాకి వెళ్తే ఇక రోమాలో పట్టుకొని అతను బంధించి అతనికి చంపేస్తారు. తర్వాత దాని కొరకు అంటున్నాడు, నేను సిగ్గుపడను. చంపితే చంపారు, కానీ నేను వస్తా, నేను బోధిస్తా, నేను ప్రకటిస్తా. ఎందుకంటే ఒకటి మిమ్మల్ని స్థిరపరచడానికి, రెండవది ఆ యొక్క సువార్త యొక్క దేవుని శక్తి వలన మీకు రక్షణ కలగటానికి, మూడవదిగా ఆ యొక్క నీతి, ఏ విధంగా మీరు నీతిమంతులు అయ్యారో మీకు తెలియజేయటానికి. ప్రియ సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, నీవు నేను ఆ సువార్త విషయమై సిగ్గుపడే వాళ్ళంగా ఉంటున్నామా? మనం క్రైస్తవులు అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నామా? చూపించుకోవడానికి సిగ్గుపడుతున్నామా? అందరూ చేస్తున్నారు కాబట్టి మనం కూడా అలా చేసామనుకోండి పాస్టర్ గారు, మనకేం ఇబ్బంది లేకుండా పోతుంది. అసలు సువార్త ప్రకటించేటప్పుడు ఇబ్బందులే వస్తాయి. ఎక్కడ సువార్త ప్రకటింపబడుతుందో అక్కడ డివిజన్స్ వస్తాయి. యేసుప్రభువే చెప్పాడు, అక్కకి చెల్లెల బాడదు, అన్నకి తమ్ముడు బాడ, తల్లిదండ్రులకు పిల్లల బాడరు, డివిజన్స్ గ్యారంటీగా వస్తాయి. కానీ వాటి నడుమ అది శక్తి కలిగినది కాబట్టి మనము విశ్వాసంలో స్థిరంగా ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. కేవలం మన పక్కింటి వాళ్ళతో రాజీ పడటం కోసము, ఈ దేవుని విషయంలో మనం రాజీ పడిపోతే పక్కింటి దగ్గర కొన్ని అవసరాలు తీర్చబడటానికి మనం దేవుని కొరకు నిలబడలేం. పౌలు కొట్టించుకున్నాడు, దెబ్బలు తిన్నాడు, అయినా కానీ ధైర్యంగా నేను వస్తున్న రోమాకి, అక్కడ కూడా ప్రకటిస్తా సువార్తను. ఎందుకంటే ఆ యొక్క సువార్త దేవుని శక్తి అయి ఉన్నది. నీ జీవితంలో ఆ శక్తిని అనుభవించావా ఎప్పుడైనా? ఆ పాస్టర్ గారు అనుభవించారండి. మొదట్లో యేసుప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆ ఒక్కరోజుతో ఆగిపోవాలి ఆ శక్తి. ఇట్ కంటిన్యూస్, మనలో కొనసాగాలి. ప్రతిరోజు మనలను బలపరిచేది ఆ యొక్క సువార్త ద్వారా వచ్చిన శక్తి. ప్రతిరోజు ఆ రక్షణలో మనం ఎదిగే వాళ్ళంగా ఉండాలి. ప్రతిరోజు ఆయన ఇచ్చిన నీతిని బట్టి ఆ నీతిమంతులముగా మనం జీవించటానికి అది శక్తి కలిగి ఉన్నది మనకు. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, నీతి న్యాయాలు ఉండవు, అబద్ధాలు. గ్రామాలలోనే కాదు, గ్రామాలలో అంటే ఇంకేదో మాట్లాడుకు చర్చకు వచ్చి ప్రార్థన చేసుకు వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది. వాళ్ళకి ఏంటంటే స్ట్రాంగ్ టీచింగ్స్ ఉండవు కాబట్టి అక్కడ. కానీ నగరాలలో పెద్ద పెద్ద చర్చిలకు వెళ్ళేవాళ్ళు కూడా, మాది భక్తి కలిగిన చర్చ్ అండి, మా అయ్యగారు చెబుతారు, ఏం చెబుతాడులే వాక్యం అని చెప్పే చర్చిల్లో కూడా నీతి కలిగిన జీవితం లేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఇంకా దేవుని నీతిని పొందటానికి ఆయన యందల విశ్వాసం ఉంచలేదు. చర్చికి వెళ్తున్నారు అంతే, విశ్వాసం లేదు. వీళ్ళ విశ్వాసం అంతా దేనికోసమో తెలుసా? దేవుని నమ్మితే నాకు అవి వస్తాయి, ఇవి వస్తాయి, డబ్బులు వస్తాయి, ఈ విశ్వాసం. ఇదే విశ్వాసం మనం దేవుని మీద పెడుతున్నాం. ఇదే విశ్వాసం కొంతమంది లోకస్తుల మీద కూడా పెడుతున్నాం. ఇప్పుడు రాజకీయ నాయకుడి దగ్గరికి నేను ఏమన్నా కావాలంటే ఎందుకు వెళ్తాను? విశ్వాసం ఉంటేనే వెళ్తాను ఆయన దగ్గరికి. ఫలానా రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్తే నాకు ఇస్తాడు, ఉద్యోగం ఇప్పిస్తాడు నాకు, లేకపోతే ఒక 10 లక్షలు ఇస్తాడు నేను చర్చి కట్టుకోవటానికి. అది కూడా విశ్వాసమే. అలాంటి విశ్వాసంతో వస్తున్నాం. కానీ ముఖ్యమైనది నీకు నాకు రక్షణ కావాలి, ఆయనలో ఎదగాలి, ఆయనలో స్థిరమైన విశ్వాసంలో నేను ముందుకు వెళ్ళాలి, ఒక దినాన ఆయన సన్నిధిలో నేను మహిమపరచబడాలి. ఈ విశ్వాసంలో మనం ముందుకు సాగుతున్నామా? తలలో ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం, మనం పరీక్ష చేసుకుందాం. ఈ లోకానుసారంగా నువ్వేం